ఏఐఎస్ఎఫ్ జాతీయ నాయకులు గ్యారె నరేష్ మాట్లాడారు. ప్రధానంగా ఉస్మానియా లాంటి యూనివర్సిటీలు అంటేనే వాటికి ఒక స్వయం ప్రతిపత్తి ఉంటుంది. టీచింగ్ చేసినటువంటి ప్రొఫెసర్లు కానీ అక్కడ చదువుతున్నటువంటి విద్యార్థులకు కానీ వారికి ఒక అవగాహన ఉంటుంది. అంటే యూనివర్సిటీలు ఎట్లా నడుస్తున్నాయి, అసలు ఏ కోర్సులు తేవాలి, ఆ యూనివర్సిటీలలో డెవలప్ ఏం చేయాలి, గవర్నమెంట్ నుంచి ఏం అడగాలి అని ఒక నాలెడ్జ్ అనేది ఉంటుంది. కానీ ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వము గత 10 సంవత్సరాల నుంచి యూనివర్సిటీలను మొత్తం నిర్వీర్యం చేస్తూ యూనివర్సిటీల యొక్క స్వయం ప్రతిపత్తిని మొత్తం కూడా బీజేపీ ప్రభుత్వమే గుంజేసుకుంటూ ఆ యూనివర్సిటీలలో ఉన్నటువంటి ప్రొఫెసర్లు కేవలం మీరు పాఠాలు చెప్పడానికి మాత్రమే పరిమితం కావాలి, అక్కడ అడ్మినిస్ట్రేషన్లో మీరు ఉండొద్దు, వీసీలుగా మీరు ఉండొద్దు, ఎలాంటి ఆ యూనివర్సిటీ డెవలప్మెంట్లో మీరు ఉండొద్దు, కేవలం మేము రాజకీయాలు చేస్తాము, మాకు సంబంధించినటువంటి ఎంపీలను కానీ ఎమ్మెల్యేలను కానీ పారిశ్రామికవేత్తలను కానీ వైస్ ఛాన్సలర్గా నియమిస్తామని ఒక నియంత ధోరణితో ఈరోజు బీజేపీ ప్రభుత్వము యూజీసీలో చాలా మార్పులు తీసుకురావడం జరిగింది. ఆ యూజీసీలో తీసుకొచ్చిన గైడ్ లైన్స్ ను పూర్తిగా ఈరోజు ఏఐఎస్ఎఫ్ గా అదేవిధంగా ఇప్పటికే అన్ని విద్యార్థి సంఘాలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం స్వయాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే ఈ యొక్క యూజీసీ తీసుకొచ్చినటువంటి ఇలాంటి నిర్ణయాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంతో పాటు ఇక సౌత్ స్టేట్ లో సీఎంలందరినీ కూడా ఏకం చేసి బీజేపీ ప్రభుత్వము ఈ యొక్క యూనివర్సిటీల యొక్క స్వయం ప్రతిపత్తిని కాలరాస్తున్న ఈ నియంత్ర పాలనకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని చేస్తా అని స్వయంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించడం జరిగింది. ఈ యొక్క యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థులుగా మనము తెలంగాణ ఉద్యమంలో కానీ ప్రపంచంలో ఎక్కడ అన్యాయం జరిగినా ఉస్మానియా యూనివర్సిటీ స్పందిస్తుంది. అదేవిధంగా ఈ రోజు యూనివర్సిటీలనే ఈ బీజేపీ ప్రభుత్వం కాలరాసే ప్రయత్నం చేస్తుంది కనుక ఖచ్చితంగా ఈ యూజీసీలో ఈ బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చినట్టు ఈ గైడ్ లైన్స్ ను పూర్తిగా తొలగించి యూనివర్సిటీల స్వయం ప్రతిపత్తిని కాపాడాలి. ఈ యొక్క యూనివర్సిటీలలో ప్రొఫెసర్లుగా అనేక అనుభవాలుండి రీసెర్చ్లు చేసి ఉన్న వారికే ఈ యొక్క వైస్ ఛాన్సలర్ పదవులు కానీ ఇవ్వాలనే ప్రధాన డిమాండ్ తోని ఈరోజు ఈ ప్రొటెస్ట్ చేస్తా ఉన్నాం. యూనివర్సిటీలలో వాళ్ళు చేస్తున్న మత రాజకీయాలను కుల రాజకీయాలను ఈరోజు భారత రాజ్యాంగాన్ని కూడా కాలరాస్తూ ఈరోజు బీజేపీ పాలన కొనసాగించాలనే ఒక ధోరణితో వాళ్ళు వ్యవహరిస్తున్నారు కనుక ఖచ్చితంగా ఇది ముందు ఈ యొక్క యూనివర్సిటీ ఉస్మానియా లాంటి యూనివర్సిటీలను మొత్తం కొలాప్స్ చేసి ఈ యొక్క రాజకీయ వేదికలుగా మార్చాలనే ఒక ప్రయత్నం బీజేపీ ప్రభుత్వం చేస్తుంది కనుక మీరందరూ కూడా ప్రశ్నించాలనే ఈ సందర్భంగా మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.